హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా. ఈ రోజుల్లో అత్యంత ఫేమస్ రెసిపీల్లో ఇదొకటి. బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా అంటే ఈ తరం వాళ్ళకి ఎంతో ఇష్టమైన కాంబినేషన్. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పావు గంటలో అయిపోతుంది. అదేనండి పన్నీర్ బటర్ మసాలా. ఇది బటర్ నాన్కే కాదు, పరోటాలకి చపాతీలకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరి ఎంతో టేస్టీగా పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద మూకుడు వేసుకొని 2 పెద్ద సైజు టమాటాలు, 1 పెద్ద సైజు ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, కొన్ని జీడిపప్పులు, 1 బే లీఫ్, 3 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, కొద్దిగా గసగసాలు వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించాలి. ఇందులో నేను ఆయిల్ వేయలేదండి, గమనించారా మీరు? డైరెక్ట్గా ముక్కలన్నీ వేసేసాను. ఇప్పుడు ఇందులో గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా ఉడికించుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉడకనిద్దామండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుందాము. వెల్లుల్లిపాయలు తొక్క తీసిన వేసానండి. అలాగే అల్లం వెల్లుల్లి 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసాను. ఇప్పుడు పూర్తిగా సాఫ్ట్గా ఉడకనివ్వాలి. ఇది పూర్తిగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి దగ్గరికి అయిపోయింది, ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద మూకుడు వేసుకొని మనకి అసలైన ఇంగ్రీడియంట్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత కారం 1 స్పూన్ వేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి. అది వేసుకుంటే కలర్ కూడా బాగా వస్తుంది. నేనైతే ఇంట్లో ఉండే కారం వేసుకున్నాను. ఇది వేగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి చాలా స్మూత్గా సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి. ఇదంతా కలిపేద్దాము. ఇప్పుడు ఇందులో కసూరి మేతి అన్నీ ఒకసారి వేసుకొని వేయించుకోవచ్చండి. నేను తుల్లుతుందని చెప్పేసి వెంటనే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీనికి కారం ఎక్కువగా వేయకూడదండి, లైట్గా ఉండాలి కారం. ఇప్పుడు సాల్ట్ వేసి కలిపేసుకున్నాం కదా, వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటున్నానండి, 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది కలిపేసాం కదా, చిటికెడంతా పంచదార కూడా వేసుకుందాము. అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి కలిపేసి ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్, 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకుందాము. ఇదిగోండి ఈ పైన ఈ పొంగు వస్తుంది కదా, ఈ పొంగుని అయితే తీసేయాలి. క్రీమీ స్ట్రక్చర్ రావాలంటే ఈ పొంగుని తీసేయాలి. ఇదిగోండి తీసేసాం కదా. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలండి, లేదంటే గుండ అయిపోతాయి పన్నీర్ ముక్కలు. మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా జల్లుకొని ఫ్రెష్ క్రీమ్ 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇదంతా చాలా స్మూత్గా మెల్లిగా కలుపుకోవాలి. చూసారు కదండి ఎంత టైం పట్టలేదు. చపాతీలకి, పరోటాలకి, బటర్ నాన్కి, అలాగే పుల్కాలకి దేనికైనా చాలా బాగుంటుంది. ఫైనల్గా మళ్ళీ ఒకసారి కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.